ఇటు తెలంగాణ శాసన మండలిలోనూ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. 6 గ్యారెంటీలను అమలు చేయట్లేదని, కాంగ్రెస్ అంటే కరప్షన్ గా బడ్జెట్ నిరూపించిందంటూ మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. ఆమెకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. కరప్షన్ మీ కుటుంబ డిఎన్ఏలోనే ఉందని, కాంగ్రెస్ అంటే కరప్షన్ కాదు త్యాగాలకు నిదర్శనమన్నారు సీతక్క. 6 గ్యారెంటీల పేరుతో అధ్యక్ష, ఆరు గ్యారెంటీల పేరుతోని ఏదైతే ఇది అధ్యక్ష 6 గ్యారెంటీలు, ఇందిరమ్మ గారి ఫోటో 6 గ్యారెంటీలు. ఈ ఫోటో పట్టుకొని ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు అధ్యక్ష, ఓటు వేసే రోజు మీరు దీనికి పొద్దున్న లేచి పూజ చేయండి, పసుపు కుంకుమ చల్లండి, ఓటింగ్ బూత్ కోండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అన్నారు అధ్యక్ష. పాపం ప్రజలు చాలా మంది నమ్మి అదే పని చేసినారు అధ్యక్ష. ఇందులో ఒక్కటి తప్ప ఏది ఇంప్లిమెంట్ అయితే లేదు అధ్యక్ష. ఈ మొత్తం 6 గ్యారెంటీలను గంగలో కలిపినరు అనేటటువంటి దానికి పెద్ద ప్రూఫ్ అధ్యక్ష ఈ బడ్జెట్. అట్లానే కాంగ్రెస్ మార్క్ కరప్షన్కి, కాంగ్రెస్ మార్క్ కన్నింగ్నెస్కి పర్ఫెక్ట్ బ్లాక్ అండ్ వైట్ ప్రూఫ్ ఈ బడ్జెట్ అధ్యక్ష. కాంగ్రెస్ అంటే త్యాగాలకు మారుపేరు అధ్యక్ష, కరప్షన్ కాదు. ఈ రాష్ట్రం పరువు మేము తీయలేదు, మీ కుటుంబం తీసుంటుంది, మీరు తీసుంటారు తప్ప మేము తీయలేదు. ఈ రాష్ట్రాన్ని అత్యున్నతంగా ఉంచాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఇవాళ కాళేశ్వరం అంబిషన్ కరప్షన్ కావచ్చు, తరతరాలుగా వాళ్ళ కుటుంబాలకు పదవులు కావచ్చు, వాళ్ళ అధికారంలో ఉండాలనే ఉద్దేశం తప్ప మాకు అలాంటిది లేదు. అట్లనే కరప్షన్ అంటున్నారు. కరప్షన్ మీ డిఎన్ఏలో ఉంది, మీ పార్టీలో ఉంది. మీరు ఇష్టానుసారంగా ఎస్టిమేషన్స్ పెంచి మీరు దోచుకొని తిన్నారు, మేము కాదు.